వైసీపీ అధినేత జగన్ బంధువైన అర్జున్ రెడ్డిని గుడివాడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ గత ఏడాదితో ఆయనపై కేసు నమోదైంది. ఈ విచారణ నిమిత్తం నేడు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు అర్జున్ రెడ్డి. ఆ కేసులో భాగంగా అప్పట్లోనే అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అర్జున్ రెడ్డి విదేశాలకు పరారవ్వడంతో సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు అధికారులు. సోమవారం రాత్రి అర్జున్ విదేశాల నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే ఆయన్ను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు బృందాలు ఆయన్ను అదుపులోకి తీసుకుని సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు అందజేశాయి. అప్పటికే తన న్యాయవాదుల్ని ఎయిర్పోర్టుకు పిలిపించుకున్నారు అర్జున్ రెడ్డి. ఉమ్మడి కడప సహా అనేక జిల్లాల్లో అర్జున్ రెడ్డిపై కేసు నమోదైంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ వినోద్ను పట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గుడివాడకు సంబంధించి కూడా కొడాలి నాని ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఆయన్ని కొద్దిసేపు క్రితమే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వినోద్కు సంబంధించి ఆన్లైన్ లో పోలీసులకి గేమ్ ఆడుతూ అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో పేకాట శిబిరాలు కూడా ఇష్టానుసారంగా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక అనేక అంశాలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఇతనిపై అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే క్రికెట్ బెట్టింగ్ విషయానికి సంబంధించి కూడా కొడాలి నానికి ప్రధాన అనుచరుడుగా వినోద్ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులో తీసుకుని అతని వద్ద నుంచి పోలీసులు 50,000 రూపాయల నగదు, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. సౌమ్య, అయితే శివ, అర్జున్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారు? ప్రధానంగా అర్జున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అతనిపై అనేకమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా 3 రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అతను అదుపులో తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే అతన్ని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అతను పోలీసులు అదుపులో ఉన్నాడా లేకపోతే అతన్ని వదిలేసి 41 నోటీస్ ఇచ్చారనే దానికి సంబంధించి ఇటు పోలీసు అధికారులు కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపించలేదు. కానీ అర్జున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ హయాంలో కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే వారి కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియాలో పోస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుడివాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 పైగా కూడా ఆయనపై కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో ఆయన విదేశాల నుంచి హైదరాబాద్ అవడంతో లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. కాబట్టి వెంటనే గుడివాడ పోలీసులకు సమాచారం ఆడుతూ గుడివాడ పోలీసులు వెళ్లి అతన్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సౌమ్య, రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.